మేడం నమస్తే మేడం, విజయారెడ్డి గారు మాట్లాడు. అవునండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం నేను జంగం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రవీణ్ మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ రాష్ట్రం ఎటువైపోతుందో అర్థం కావట్లేదు మేడం. ఏం హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇలా ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? ప్రజాపాలన మార్పు మార్పు అంటే తెలంగాణ సింబల్ ని మార్చడం మార్పా, లేకపోతే మనకి అప్పటి చరిత్ర గల ఏదైతే చార్మినార్ కావచ్చు, లేకపోతే వరంగల్ కి సంబంధించిన కళా తోరణం కావచ్చు, ఇవి తీయడం ప్రజా మార్పా, టీఎస్ ని తీసి టీజీ పెట్టడం ప్రజా మార్పా? ఏం చేస్తున్నారు మేడం? దేనికోసం అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తారు వీళ్ళు? ఇవాళ పరిపాలన చూస్తా ఉంటే ఇలా హరిఘోష పుడతా ఉంది. ఏ రంగం చూసుకున్నా, ఇటు రైతులు కావచ్చు, లేకపోతే అటు నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళు ఏం మోటివ్తో వచ్చిన మేడం అధికారంలోకి? ఇలా నిరుద్యోగులను అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చి ఇవాళ నిరుద్యోగులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయింది మేడం జాబ్ క్యాలెండర్ అన్నారు? 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చి మా ప్రభుత్వం ఇచ్చిందని గప్పాలు కొట్టుకుంటా ఉంది ఈ ప్రభుత్వము. చిత్తశుద్ధి ఉందా అసలు ఈ ప్రభుత్వం? విషయం చెప్పాలా, ఏం చేసిర్రు అనేసి మీరు ఒక వీడియో క్లిప్ కూడా ఉంటుంది చూడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది. మీ ఈ 4-5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరంటే వాళ్ళు చెప్పుకునే మాట ఏం తెలుసా? 7,700 కోట్ల రైతు భరోసా ఇచ్చినాం, దాని తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, 500కు గ్యాస్ బండ ఇస్తున్నాం. ఏం కావాలి? నేను ఇదే నిరుద్యోగిగా, ఒక విద్యార్థి నిరుద్యోగిగా మాట్లాడుతా ఉన్నా. ఇవాళ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకి రైతు భరోసా ఇచ్చినని చెప్పాలని మేము ముక్కు నేలకు రాస్తాం. ఈ గవర్నమెంట్ లో ఇచ్చిన రైతు బంధు దిక్కు లేదు, రైతు భరోసా ఇచ్చిరా వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ రగిలిపోతా ఉన్నారు తెలంగాణ సమాజం మొత్తం. అరే ఎందుకు గెలిపించుకున్నామరా బాబు వీళ్ళని? గత ప్రభుత్వంలో సరే పొరపాట్లు జరిగినాయి, కనీసం ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాపాలన తీసుకొస్తా అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు 13 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీ లేకపోయే రేవంత్ సర్కార్ మాత్రం ఊ అంటే ఢిల్లీకి, ఆ అంటే ఢిల్లీకి. ఇలా ప్రజల కోసం పట్టించుకున్నట్టు ఎవడున్నాడు మేడం? ఇవాళ మీ తమ్ము కూడా చూస్తున్నాడు నేను. ప్రతి ఈ చిన్న విషయానికి కూడా అప్పటి నుంచి కేటీఆర్ కి ఏ విధంగా ట్వీట్లు చేసి వాళ్ళ సమస్యలను కేటీఆర్ కానీ అప్పుడు ఏ విధంగా తెలియపరచుకున్నారు, ఇప్పుడు అదే విధంగా తెలియపరచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేకుండా పోయింది. అంటే వాళ్ళకి ఇంకా సోర్స్ కనబడతలేదంటే ఇప్పటికన్నా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మరి ఆనాటి మంత్రులకు మరి ఇవాళ ట్వీట్ చేస్తుంటే కనీసం మరి మనకెందుకు, మనకు సమస్య తెలియజేస్తా, ఆ సమస్య తెలియజేసే ప్లాట్ఫామ్ నే ఇవ్వలేదు కదా. ప్రజాపాలన చెప్పిండు, నాకు కరెంట్ రావట్లేదని పోయి చెప్తాడు. ఎవడన్నా ఉన్నాడా ప్రజాపాలన దగ్గర? ప్రజాభవన్ మొన్నటి వరకు ఏమో ప్రజాపాలన, మేము ఎలక్షన్ల వరకు బిజీ ఉన్నాం, ఇప్పుడు పాలన దృష్టి పెడతాం మాత్రమే చేస్తే ఇక నుంచి పరిపాలన చేస్తా. రాజకీయం అయిపోయింది, ఇంకా రాజకీయం ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయింది, నేను రాజకీయం చేయను, పరిపాలన చేస్తా అన్నప్పుడు అందరు స్వాగతించాల్సిన విషయమే. ఓకే, పరిపాలన మీద దృష్టి పెడతా అన్నప్పుడు. కానీ ఇక్కడ మీకు చాలా ఇది జరుగుతుంది. ఎందుకు చెప్పనా? లోగోల మార్పు కావచ్చు, చిహ్నాల మార్పు కావచ్చు, జాతీయ గీతం సినిమాటిక్ కావచ్చు, ఏవైనా కూడా చర్చలు లేవదెత్తితే ఈ సంక్షేమ పథకాలు ఎవరు అడుగుతారు? అవునా ఇట్లా జరుగుతుందా అని ప్రజలు, మీడియా డైవర్ట్ అవుతుంది కదా. ఎవరు మాట్లాడతారు? ఎవరో చిన్న చితక అనుకుంటే ఒకరో ఇద్దరు మాట్లాడేటోళ్ళు తప్ప ఎవరు మాట్లాడతారులే, ప్రజలకు ఎట్లా రీచ్ అవుతుందిలే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన లాంటి వాళ్ళం ఒకరు ఉన్నామనే విషయం మరి వాళ్ళ జ్ఞప్తికి లేదేమో. ముందే చెప్తున్నాడు, చెప్పింది 100% కరెక్ట్ మేడం. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తా ఉంది రాష్ట్రంలో. అమలు చేయాల్సిన పథకాలు పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చినారు. ఎవరికి కావాలి మేడం? ఆ లోగోలో మారిస్తే ప్రజలు ఏమైనా మార్పులు జరుగుతాయా ప్రజల జీవితాల్లో? దానికి రంగులు ఏముంటుంది, లోగోలో ఏమున్నా ప్రజలకు అక్కర్లే. ప్రజలకు కావాల్సింది వాళ్ళకు వాళ్ళు కనీసం. మేడం విద్యార్థిగా ఇంకో క్వశ్చన్ రేజ్ చేయాలనుకుంటున్నాను మీ వేదిక నుంచి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు మేడం. ఇది విద్యార్థులను ఎక్కడ గంగలు కలపాలని చూస్తా ఉన్నారా? చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి? ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించలేకపోయింది. రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది. మరి విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడ తీసుకుపోవాలనుకుంటున్నాం మేడం? ఒక రాష్ట్రానికైనా ఒక దేశానికైనా విద్య వైద్యనే చాలా ఇంపార్టెంట్ గా చూస్తాం మనము. అలాంటిది విద్యాశాఖ మంత్రి లేకపోవడము, ఈ ప్రభుత్వ పరిపాలన చిత్తశుద్ధి ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల ఏ విధంగా చూస్తున్నారని క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది కదా మేడం. ఇవాళ ఏమనంటే ఓట్ల కోసం, సీట్ల కోసం. ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం కొట్లాట జరుగుతుంది, పిసిసి పదవి కోసం కొట్లాట జరుగుతుంది. మీ దాంట్లో మీరే కుమ్ముకుంటే ప్రజలకు పాలన చేసేది ఎక్కడిది? ప్రజా పాలన గొప్ప చెప్పుకుంటారు మళ్ళా.
ఇదా మేడం అర్థమైందండి మీ ఆవేదన, మీ అభిప్రాయాన్ని కాల్ చేసి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు ఇతను కాల్, నేను పేరు చదవను. కాంగ్రెస్ పార్టీ సూపర్, నేను కాంగ్రెస్ పార్టీ బాగలేదు బాగుందో అనేది ఇక్కడ చర్చ కాదు. మీరు ఎవరైనా వినదలుచుకుంటే కాలర్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ సమస్యలు వినుర్రి. నమస్తే మేడం, చెప్పండి. కరెంటు పోతుంది మేడం, వాటర్ కూడా సరిగ్గా వస్తలేవు. 24 గంటలు కరెంట్ వస్తుందంట, మస్తు నీళ్ళు వస్తున్నాయి అంట, మరి మీరేంది ఇట్లా చెప్తున్నారు? ఏ మేడం, కరెంటు మొన్న 3 గంటలు పోయింది, వాటర్ 40 మినిట్స్ అట్లా ఇచ్చేది, అసలు అది కూడా వస్తలేదు. వాటర్ కూడా ఓట్స్ ఇస్తలేదు, ఏదో కొంచెం ఇచ్చినట్టు, ఏదో నవవాసిగా ఇచ్చినామంటే ఇచ్చినామన్నట్టుగా ఇచ్చి బంద్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు గ్యాస్ బిల్ అది వస్తా చెప్పారు, అది కూడా వస్తలేదు. మహిళలకు 2000 గ్యాస్ 500కు గ్యాస్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, మహిళలకు 2500. అదేం రావట్లేదు మేడం, అదేమి రావట్లేదు. అందరూ వస్తున్నామని చెప్తున్నారు కదా ఇప్పుడు మినిస్టర్లు అంతా, ఏది రావట్లేదు మేడం. ఇవాళ అడిగినా కూడా కరెంట్ అడిగినా కూడా కోడ్ ఉందని అంటున్నారు ఫోన్ చేస్తే. ఏమంటున్నారు అధికారులు అడిగితే? ఇప్పుడు కరెంట్ అది కోడ్ ఉంది సార్, ఇప్పుడు అది అయిపోయినాక వస్తుంది సార్ అంటున్నారు. చూద్దాం, అది కూడా కోడ్ అయిపోయినాక ఏమాత్రం వస్తుందో అది కూడా తెలుస్తుంది. అది ఇంకెందుకు, సరే ఎన్ని రోజులు వాళ్ళు మాత్రం మాట మారుస్తారు అది కూడా చూద్దాం. ఏముంది, వాటర్ అన్నాక ఇవన్నీ రావాలి కదా మేడం, కరెంట్ కూడా పోతుంది కదా, ఏది సరిగ్గా ఇస్తలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అర్థమవుతుంది కదా, వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్కరు కాల్ చేసి ఏం జరుగుతుంది, కరెంట్ నీళ్ళు వచ్చేది కదా, నీళ్ళు అట్లనే ఉంది, కరెంట్ అట్లనే ఉంది, ఏమి మాకు వస్తలేవు అని చెప్తున్నారు కదా.